హలో అండి. ఈరోజు నేను ఇక్కడ విజయనగర కాలేజ్ గ్రౌండ్‌కి వచ్చానండి. ఇక్కడ హోలీ జరుగుతుంది. హోలీకనేసి అన్ని ఏర్పాట్లు చేశారిక్కడ. ఎందుకంటే కాలేజీ పొద్దుటే ఎగ్జామ్స్ ఉన్నాయని పిల్లలకందరికేసి వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల నుంచి పెట్టారు. ఎండకైనా గానీ చూడండి ఎంతమంది వస్తున్నారంటే సందే లేదు. అంత ఫుల్ రష్‌గా ఉంది ఇక్కడ అంతా గ్రౌండ్ మొత్తము. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. కానీ నాకు మాత్రం తెలియదు. ఎప్పుడు రాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి. ఇదే ఫస్ట్ టైం రావడము. మా ఊర్లో ఎక్కువగా చేసేదాన్ని నేను హోలీ. అందరితో కలిసి ఆడవాళ్ళందరితో కలిసి. కానీ ఇక్కడికి రావడం ఫస్ట్ టైం మా వారు రమ్మంటే వచ్చాను. నాకు కలర్స్ చూస్తే చాలా సంతోషము, చాలా ఆనందము. ఆ కలర్స్ తోటి నేనే యేసుకుంటున్నాను చూడండి. అట్లే ఇక్కడ డీజే పెట్టారు కదండీ! పునీత్ రాజ్‌కుమార్‌ది. ಹುಟ್ಟಿದರೆ ಕನ್ನಡ ನಾಡು ಹುಟ್ಟಬೇಕು మెట్టిదేరే కన్నడ నాడు మెట్టుబేకంతా రాజ్‌కుమార్ పాట వస్తుందండి. కర్ణాటకలో రాజ్‌కుమార్ కుటుంబం గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు అంత లెక్క. పునీత్ రాజ్‌కుమార్ గురించి అంటూ అందరికీ చాలా ఇష్టము. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకలో ప్రతి ఒక్కళ్ళకు ఆయన గురించి తెలుసు. ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారో ఆయన అభిమానులు ఆ సాంగ్ పెట్టేసరికి అందరూ ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ చిన్న, పెద్ద, ముసలోళ్ళు ఇట్లా ఏం లేదు. అందరూ కలిసి డాన్స్ చేస్తున్నారు. కలర్స్ కూడా పైనుంచి ఏస్తున్నారు. అట్లే నీళ్ళు కూడా పైపులతో పెడుతున్నారు వర్షం వచ్చినట్లుగా. అక్కడికెళ్ళేసరికి నాకు కూడా వాళ్ళతోటి కలిసి డాన్స్ చేస్తున్నా. ఎందుకంటే మా ఫ్రెండ్ వచ్చింది. నేను బయటకొద్దామనుకున్నాను. కానీ వాళ్ళు మా ఫ్రెండ్ లోపలికి పిలుచుకొని పోయి ఒక అర్ధగంట డాన్స్ చేశాను చూడండి. అంత సంతోషంగా అందరూ ఏస్తారు ఆ మ్యూజిక్‌కు అది. అట్లే బయటకొచ్చిన తర్వాత ఎండ ఎక్కువగా ఉందనేసి మా వారు లస్సీ తాగుదామని చెప్పారు. లస్సీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తీపి, పులుపు అన్నీ ఉంటాయి కానీ ఆ లస్సీలో వాళ్ళు ఐస్ క్యూబ్‌లు ఎక్కువగా ఏశారు. చల్లగా ఉంది. ఎందుకంటే వ్యాపారం చేస్తారు కదండీ! మరి ఐస్ ఏస్తే వాళ్ళకు పెరుగు తక్కువ అవుతుంది కదా! అందుకోసమని. కానీ మా వారు తాగలేదు చల్లగా ఉందనేసి. నేను మాత్రం రూ. 20 ఇచ్చినాం కదా! ఒక గ్లాస్‌కు వేస్ట్ అవుతుందని తాగేసాను అట్లే. తర్వాత ఎండ ఎక్కువగా ఉందనేసి క్యాప్ పెట్టుకోమన్నారు మా వారు. అది నాకు కరెక్ట్‌గా నా చీరకు అది మ్యాచ్ అయింది. కానీ నా వెనక వచ్చేవాళ్ళు చూడండి ఎట్లా చూస్తున్నారు నన్ను క్యాప్ పెట్టుకున్నానేసి. ఎండ కూడా చూడండి నా నీడ కూడా కనిపిస్తుంది అక్కడ. చాలా ఎండగా ఉంది. తర్వాత ఇంకొకసారి మా వారికి కలర్స్ పెట్టి హ్యాపీ హోలీ అని చెప్పాను. మా వారు కూడా నాకు అట్లే చెప్పారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినా గాని నేను చూసుకోలేదు. ఒక ఫోటో షూట్ తీస్తానని ఫోటో తీశారు. ఎందుకంటే చాలా బాగుంది. కలర్స్ చీర, వైట్ క్యాప్ అండి. మా వారితో కలిసి నేను ఒక ఫోటో తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకోసారి అక్కడికి వెళ్దామని మళ్ళీ ఇంకోసారి వెళ్ళాను. మా ఊర్లో చేసేదానికంటే ఇక్కడ చాలా జనాలున్నారు. హొసపేట తాలూకులో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తున్నట్టున్నారు ఇక్కడికి. అందుకోసమనే చూడండి నేను అట్లా తిరుగుతున్నాను వెనక వాళ్ళు ఎట్లా చూస్తున్నారో. ఇక్కడ మళ్ళీ జనాలందరూ చాలామంది మీరు వెనక చూస్తే తెలుస్తుంది ఎంతమంది వచ్చినారనేసి. హోలీ అంటే చాలామందికి ఇష్టం కదండీ. కలర్స్ మన జీవితంలో ఎన్ని ఉంటాయో అన్ని కలర్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంత బాగా ఉంది ఇక్కడ. ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. ఈ వీడియో మీకేమైనా బాగా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే ఒక లైక్ చేయండి ప్లీజ్.